మీ మాటల్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించి, ఇదిగో అయినా సర్వసత్యాన్ని తండ్రి నన్ను వారు తెలుసుకొని తండ్రి సత్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకిమ్మని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి వారితో మాట్లాడి వాస్తవ విషయాల్ని తండ్రి నీ గ్రంథము నుండి తండ్రి వారు నేర్చుకొని వాక్యానుసారంగా ప్రవర్తించే భాగ్యాన్ని వారికి ఇమ్మని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా మంచి వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నారని మేము తలంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగినటువంటి ఈ లేఖనాలు ఖండించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉండేటువంటి మాటలు. ఈరోజు మాటలు కరువయ్యాయి. ఏదో కొత్త విషయాన్ని బైబిల్ నుంచి మాకు తెలియదు, ఎవరైనా చెబుతారేమో అని ఆసక్తి కలిగి చూసే రోజులు మనుషులు కూడా లేరు. స్తుతించేవారుగా పాటలతోనే గడిపేస్తున్నారు. ఒక బోధకుడు ఏం చెబుతున్నాడు మాట, అయ్యో మాకు తెలియనిది ఎవరి ద్వారైనా బయలుపరుస్తాడేమో, మాకు తెలియనటువంటి సందర్భాన్ని ఎవరైనా తెలియచేస్తారేమోనని ఎదురు చూసేవాడు చాలా మంది ఉన్నారు. అలా పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి బైబిల్ని బోధించేవాళ్ళు చాలా తక్కువగా మనకు కనబడతారు. ఈరోజు సంఘాల్లో మనం చూసినట్లయితే ఒక ఇంజనీరింగ్ విద్య కన్నా, ఒక డాక్టర్ విద్య కన్నా చాలా కష్టమైన విద్య ఏదనంటే బైబిల్ బోధించడం అండి. బైబిల్ నేర్చుకోవడం చాలా కష్టం. అలా బైబిల్ నేర్చుకునే వాళ్ళని సంఘాలని పాఠశాలలుగా, ఆదివారపు బడులుగా చేసుకొని సంఘానికి అనేక సంగతులను నేర్పుతూ, ఆరాధనలో పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ప్రభురాత్రి భోజనము ఉంది, కానుకలు, వాటితో పాటు ఎక్కువగా సంఘానికి బోధకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదండి. పాటలకి సమయం ఉంటుంది, ఎంతైనా పాడతారు. పాటకి వాక్యంకి వచ్చేసరికి మరి సమయం కావస్తుంది కనుక మరి ఎప్పుడు ఉంటుంది సమయం కావస్తుంది కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏంటంటే సాక్ష్యాలకి సమయం ఉంటుంది, మరి సన్మానాలకి సమయం ఉంటుంది. సభల్లో చూడండి, సన్మానాలు, ఆర్భాటాలు, వాళ్ళు ఎవరైతే మీటింగ్ పెడుతున్నారో, సభ పెడుతున్నారో, సభల్లో ఉన్న వాళ్ళ పుట్టినరోజులు, కేకులు, దండోరాలు, వాడు గొప్పలు, డబ్బాలు అన్నీ చెప్పిన తర్వాత మరి దూర ప్రాంతం నుంచి సేవకులు వచ్చి ఉన్నారు, వారికి ఈ సమయాన్ని మరి ఇద్దాం. మరి ఆ సమయం కూడా చాలా తక్కువైంది కనుక మరి 12 కావస్తుంది కనుక మరి తొందరలో ముగించవలసిందిగా ఒక 5 లేదా 10 నిమిషాల్లో దేవుని వాక్యాన్నిట అన్నాను అంటే అన్నాను అంటారు కానండి. సరే 5-10 నిమిషాల్లో వాక్యం ముగించేస్తారు కాపరి గారు, మరి ముఖ్య వాక్యోపదేశకులు. అయిపోయింది. దేవుని వాక్యం దగ్గర ఏం పోతుంది సమయం. ఇక కాపరులు చూస్తారు, ఇంట్రడక్షన్ మొదలు పెడతాడు. నేను ఎలాగ రక్షణలోకి వచ్చానో సాక్ష్యం. మనం రక్షణ పొందడానికి ఏమేమి అవసరము బైబిల్ని తెలుసుకోవాలని మనం ఆశపడతాము. ఇంకా ఆయన జీవిత చరిత్ర అంతా చెప్తాడు. ఆమేన్, అయిపోయింది. ఈరోజు సగం అయిపోయింది. టోటల్గా యేసు క్రీస్తు వారు గొప్ప దేవుడు. ఓకే, దట్స్ ఆల్. వాక్యానికి ఇంకా చోటు లేదు. ఇందులో కొన్ని జోకులు, ఇందులో కొన్ని కామెడీలు, ఇందులో లోకంలో జరిగినవి
ఆయన జీవితంలో జరిగినవి చెప్పుకున్నప్పటికీ దేవుడు నా పట్ల కార్యం చేశాడు చెప్పి ఈయన జీవిత చరిత్ర చెప్తాడు. యేసు జీవిత చరిత్ర, అపోస్తుల జీవిత చరిత్ర, సంఘ జీవిత చరిత్ర, ప్రవక్తల జీవిత చరిత్ర, వారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక ప్రాముఖ్యమైన విషయాలు ఏవి కూడా. ఒకవేళ త్వరగా బోధకుడు ముగించలేదు అనుకోండి, వెనక నుంచి గోపుతుంటారు, అయ్యా ఏమైపోయింది సరే ఇప్పుడు టైం మించిపోయి ఏమైంది, ట్రైన్ టైం లేట్ అయింది అనుకుంటే ఇంటికి వచ్చేస్తావా? అనుకున్నంత టైంకి రత్నాచల్ ట్రైన్ రాలేదు, అది 1:48కే స్టార్ట్ అవుతుంది కనుక రాలేదు కనుక వెనక్కి వెళ్ళిపోతావా? టికెట్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ వెళ్దాం. అది 3 అయినా టికెట్ కొనేసాను. ఎన్ని పనులున్నా నీ ప్రయాణముకున్న శ్రద్ధ, భూలోకములో ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళడానికి ప్రయాణములో ఉన్న శ్రద్ధ పరలోకములోకి వెళ్ళాలి. పరలోక ప్రయాణానికి అవసరమైన దేవుని మాటల గూర్చి దాని మీద అవగాహన కానీ, ఆలోచన కానీ, సమయం కానీ, ఓపిక కానీ లేదండి. ఒక్క ప్రసంగి ఇక్కడ అరగంట లేట్ అయింది అనుకోండి, ఏంటండి ఎంతసేపు చెప్పేస్తున్నాను చెప్పండి. షుగర్ పేషెంట్లు ఉంటారు, ముసలోళ్ళు ఉన్నారు, నడుము పట్టేస్తుంది. మరి సినిమా 3:30 గంటలు 3 గంటలు ముసలోళ్ళే చూస్తారు సినిమాలు, కదలరు. ఒక ఫైట్ సీన్ మిస్ అవ్వరు, ఒక సాంగ్ మిస్ అవ్వరు. పోనీ ఎందుకు వచ్చిన గొడవ, మీ సాంగ్స్ ఎందుకమ్మా, ఇప్పుడు కుర్రకారులు వేసుకున్న డ్యాన్సులు, మా అమ్మ తాత సాంగ్స్ నీకు ఎందుకంటే అవే ఉండాలి. ఇప్పుడు నరాలకి అదే న్యూరోబిన్ ఇంజెక్షన్ తెలుసా, తీయద్దు, పెట్టు ఆ పాటలు పెట్టు. పోనీ పాతకాలం పాటలు ఏం పెడదామమ్మా, కన్నాంబవి, జమునవి, అంజలిదేవి అంటే వద్దు. ఇప్పుడున్నోడు లేటెస్ట్ కావాలి, లేటెస్ట్ వెర్షన్, లేటెస్ట్ డ్రెస్సులతో ఉన్న పాటలే మాకు కావాలి. అప్పుడు నడుము నొప్పి లేదా, అప్పుడు షుగర్ లేదా, అప్పుడు ఆకలి లేదా. ఇంకా సీరియల్ వెంబడి సీరియల్ వెంబడి అది నాకు అవుతుంది లేదు, మరొక సీరియల్, అది నాకు అవుతుంది ఇంకో సీరియల్. ఉదయం 6 గంటల నుండి భక్తి సీరియల్తో ప్రారంభం చేసుకుంటే 12 గంటల వరకు సీరియల్స్ ఇచ్చిందే ఇస్తుంది. మీరు చూస్తున్నారు కనుక ఇచ్చింది, రేటింగ్ ఉందా కనుక ఇచ్చిందే ఇస్తుంటాడు. ఇచ్చింది. అయ్యో 7 గంటలకి సీరియల్ మిస్ అయిపోయామంటే 7కి పోతేనేమండి భోజనాలు అన్నీ అయిపోయి అందరూ పడుకున్న తర్వాత 12కి వద్దు, నువ్వు నిద్రపోకు, ఆరోగ్యం పోయినా పర్లేదు, సీరియల్ చూడు. ఓహో ఇది 12కి వస్తుందా, 12కి వస్తుందా. పూర్వం చక్రవాకం ఋతురాగాలు సీరియల్ ఉండేది, అది 4 గంటలకు ఇచ్చారు. 4 గంటలు మిస్ అయిపోయిన వాడి కోసం మళ్ళీ ఉదయం 9 గంటలకు ఇచ్చేసేవాడు. ఒక కల్పనా కథల మీద ఎందుకు పనికి రాని, ఏ మార్గము తెలియని, ప్రయోజనము లేని, నిష్ప్రయోజనమైన వాటి వైపు మనస్సు పెట్టింది, ప్రయోజనమైన వాటి వైపు మనస్సుని తీసేసిందండి. ఇంకా వాక్యము 5 నిమిషాలు అయిపోయిందా, అయిపోయింది. ఇంకా వాక్యం దగ్గర తొందర పడతారు. వాక్యం గారు ఒక సేవకుడు ఎక్కువగా చెప్పాడు అనుకోండి, బోధించాడు అనుకోండి, అందుకని 2 పార్ట్లు చేస్తాం మనం. రెండోది కెమెరాలో కూడా ఎక్కువ అయిపోతుంది, దాన్ని 2 పార్ట్లు ఏం చేసామంటే మీ శ్రద్ధగా వింటారని, సగం అయిపోయినేసి వాపేస్తారని. ఇక వాక్యము అయిపోయింది, మరి సేవకులు చెప్పిన విధంగా ముగించేశారు. ఆయన 12 గంటలు జర్నీ చేసి హైదరాబాద్ నుంచి వస్తాడు. ఇక్కడ ఎన్ని నిమిషాలండి, 1/4 గంట 10 నిమిషాల కోసం ఆయన 24 గంటలు శ్రమపడి వస్తాడండి. ఆ 10 నిమిషాల కొరకే అయిపోయింది. ఇంకా భోజనాల దగ్గర మాట్లాడతారు. మరి మీటింగ్ పెట్టినోళ్ళు కూడా వాక్యానికి అవకాశం ఇచ్చినట్టు పెద్దలు కూడా ఏమంటారంటే, తొందరగా ముగించాడు పాస్టర్ గారు, తొందరగా వాక్యం ముగించాడు అంటారు. ఎక్కడండి ఎక్కువసేపు చేయమంటారు చెప్పండి? సేవకుకి ఎక్కువసేపు చేయమనేటువంటి సందర్భం ఎక్కడ తెస్తుందంటే, ఆ భోజనాల దగ్గర కూర్చుంటే, సార్ అయ్యగారు మీరు చాలా నెమ్మదిగా తినండి, ఏం తొందర లేదు, ఇప్పుడేం తొందర లేదు, తినండి, మీకు జాగ్రత్తగా ఎంత సమయమైనా మీ ఇంటికి దింపే బాధ్యత మాది. సమయం తీసుకొని తినండి, దుమ్ములుంటాయి ముళ్ళుంటాయి చూసుకోండి, పర్వాలేదు. వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మ ఏం పర్వాలేదు తినండి, ఎవరు కూడా
నిమిషం తినండి, ఎంతసేపు అయినా పర్లేదు అంటే తిండికి ఇచ్చిన వాల్యూ, తిండికి ఇచ్చినటువంటి మరి ప్రాధాన్యత దేనికి ఎవరకెళ్ళు చాలా ఒళ్ళు మండిపోతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళండి మెసేజ్లకి. అయ్యగారు కొద్ది నిమిషాలు మొన్న వెళ్ళాం, మీటింగ్ పెట్టాం, 2 గంటల నుంచి 4 గంటల వరకు 3:30 వరకు భోజనాలు చేశారు. కానీ 1 గంట సేపు వాక్యం వినడానికి తొందరగా ముగించండి, ఇళ్ళకి వెళ్ళిపోతారు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. నాకేం నష్టం లేదు, అన్నం తినకుండా వెళ్ళిపోయినా నేను బాధపడిన, కానీ వాక్యం వినకుండా వెళ్ళిపోతేనే బాధపడిపోతాను. అందరూ వెళ్ళిపోతే వండింది మిగిలిపోద్దిగా, అయితే పారపోసేద్దాం, పెదవిచ్చేద్దాం. వాక్యానికి శ్రద్ధ ఇవ్వకపోవటం వల్ల పరిస్థితులు ఈరోజు ఒక ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యంగానే మారిపోయింది, కానీ వాక్యానుసారమైన క్రైస్తవులు ఈరోజు లేరు. ఇకపోతే బోధకుల్లో కూడాను సబ్జెక్టుగా బోధించేటువంటి బోధకులు, అయ్యా నాకు తెలీదు, నేను చదువుకోలేదు, మరి నేను సేవకి దేవుడు పిలుచుకున్నాడు, నేను వచ్చాను, గుడ్డివాడికి గుడ్డివాడు త్రోవ చెబుతాను, నేను నేర్చుకోలేదు, నా సాక్ష్యం పట్టుకున్నాను, ఆ సాక్ష్యంతో నువ్వు యేసుని ప్రకటించి. ఏం ప్రకటిస్తావు? యేసును ప్రకటిస్తే ఎలాంటి రక్షణ వస్తుంది? ఏం చెప్పాలి? వినుట ద్వారా విశ్వాసం కలుగును. ఆ వినేది ఎవరి మాటల వల్ల? యేసు క్రీస్తు వారు వ్రాయించిన 60 గ్రంథాల్లో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన మాటలు. మరి ఈ మాటలు ఈరోజు ఉన్నాయంటే లేవు. చెబుదామంటే సమయం లేదు, ఈ సమయం లేదు, అంత టైం ఎవరు ఉంటారండి? ఏదో 2 నిమిషాలు చెప్పి ఫార్మాలిటీస్, పారంపర్య ఆచారాలుగా ముగించేశాడు. నేటి క్రైస్తవ్యం ఎలా తయారైందంటే, అక్కడ క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, ఆఖరికి ఒక సహోదరి, ఆ యొక్క హైందవ సహోదరులు వచ్చి ప్రసాదం ఇస్తున్నప్పుడు, ఆ ప్రసాదం తీసుకుంటున్న వ్యక్తి క్రైస్తవుడు, ఒక మంచి కాపరి. వాళ్ళు ఇస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, మాకు నువ్వు ఇవ్వద్దయ్యా, మేము క్రైస్తవ మతం మాది. అయితే క్రైస్తవ మతం ఏంటంటే తీసుకోవడానికి నేను అన్నాడు వాడు. క్రైస్తవ మతంలో ఉన్న మేము తీసుకో. మరి ఎవరైతే మరి ఈ ఈస్టర్కి క్రైస్తవ మతంలోనికి వెళ్ళడానికి మరి సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ చేతి ఎత్తవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక ఇరుగు పొరుగు వారేసరికి ఏమ్మా, ఎల్లమ్మ, పుల్లమ్మ, బాగున్నావా ఏంటంటే, రేపు నేను మతం తీసుకుంటున్నాను. ఏం తీసుకున్నారట? మతం. సరే, మతస్థులుగా మారిపోయి చూసారా? క్రైస్తవ్యం అనేది పరలోకానికి ఒక మార్గం అని దేవుడు చెప్తుంటే, మరో లోకానికి ఒక మార్గం అని చెప్తుంటే మనం ఏం చెప్తున్నామండి? ఈ 4 రోజులు మత సభలను విజయవంతం చేయమని వేడుకుంటున్నాం. క్రైస్తవ మతస్థులు అందరం కలిసి ఒక పిటిషన్ పెడదాం. సరే, గ్రూపుల్లో ఉన్నవాళ్ళు, ఒక ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు కూడా, మేమందరం ఒక మతస్థులం, మాది ఒక డ్రెస్ కోడ్, అంతే కదండి, మతస్థుల్లా ఉంటారు కదండి. ఈ మతం అనే మాట ఎక్కువగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఉపయోగిస్తారండి. మత శాఖల వారు, క్రీస్తు సంఘమే కరెక్ట్ అయినది, మిగతా వాళ్ళందరూ కూడా మత శాఖల పదం వాళ్ళు ఎక్కువగా వినిపిస్తారు. మీరు కానీ బైబిల్లో ఎక్కడ మతమును గూర్చినటువంటి మాట లేదు. మతము, క్రైస్తవం ఒక మతము కాదు, పరలోకానికి ఒక మార్గం. మతాలన్నిటివి మనుషుల చేత కల్పింపబడినవి. మతాలన్నిటివి దేని ద్వారా వచ్చాయండి? మనుషుల చేత ఏర్పాటు చేయబడినవి. కనుక మనం ఎప్పుడు మతస్థులం కాం, కానీ వాక్యం తెలియకపోవటం చేత ఎలా తయారవుతున్నామండి? బైబిల్లో మతాలు ఉన్నాయి. బైబిల్లో మతాలు ఉన్నాయి. ఏ మతాలు ఉన్నాయి?
యోధా మతం ఉంది, సిక్కు మతస్థులు కొందరు ఉన్నారు, బైబిల్ కాదు బయట. బౌద్ధ మతం ఉంది, బుద్ధిజం. కానీ క్రైస్తవ్యం మతం అని ఎక్కడ కూడా బయట చూడండి ఎంత ప్రచారం చేశారు. మన వాళ్ళే క్రైస్తవ్యాన్ని మతం అని మనమే ఒప్పుకుంటే మరి బయట వాళ్ళు అందరా? మేము మతస్థులం చూడండి, వాళ్ళ పద్ధతులు కూడా మతస్థుల్లా ప్రవర్తిస్తారు. క్రైస్తవానికి మతస్థుల్లాగా ప్రవర్తిస్తారండి వీళ్ళు కూడా. మేము గాజులు వేసుకోం, మా మతంలో లేదు. మీరు ఎందుకు బొట్టు పెట్టారు? మేము క్రైస్తవ మతం పుచ్చుకున్న దగ్గర నుంచి బొట్టు తీసేయమన్నారండి మా అయ్య గారు. చూసారా, మతం అనే ముద్రని హైలైట్ చేసింది క్రైస్తవులే. ఎందుకంటే వాడు వాక్యానుసారమైన జ్ఞానం వారికి లేదు. ఈ పాఠం విన్న తర్వాత చాలా మంది ఎలక్ట్ అవ్వాలి. ఇది 2 భాగాలే చెప్తాను, అందుకే ఎక్కువైతే మీరు వినరు. వింటున్న సమయంలో ఏదో ఒక ఫోన్ రావచ్చు, లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరో ఒకరు మీకు ఆటంకం కలగవచ్చు, వినరు. పెట్టారేంటి అని అడుగుతుంటారు. ఏమయ్యా చూసారా వినాలి, ఎప్పుడు పెట్టారు అడుగుతుంటారు. అందుకని మరొకసారి పెడతా ఉంటాను. ఎందుకంటే మీ మనోనేత్రములు గుడ్డితనము కలిగించిన అపవాది సెల్ ఫోన్లవి అలా చూద్దాం, వాక్యం పెడతాం ఏం చెప్పారు అని చెప్పి ఈరోజు గ్రూప్లో ఏముందని చూసుకున్న సమయంలో టక్కనప్పుడు వస్తుంది అనమాట. పవిత్ర లోకేష్ జంట రహస్యం అంటారు, టక్కన అందులోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడు జిమ్ముక్కులు, అపవాది తంత్రములు మనం వెలుగువారము. ఓసారి ఏదో పెట్టడానికి తీస్తాం, ఎవరితో మాట్లాడడానికి తీస్తాం, ఆడితో మాట్లాడినప్పుడు గంట అయిపోద్ది. కారణం ఏంటి? మధ్యలో ఏదో ఒక యాడ్ వస్తుంటుంది, మధ్యలో ఏదో ఒక రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఉండి ఒకసారి చూసేద్దాం ఇదేదో దానికన్నా. సెల్లో బైబిల్ చదువుతాను, బైబిల్లోకి సెల్లో ఉన్న బైబిల్ ఓపెన్ చేసాం అనుకోండి, ఈకి ముందు ఎన్నో ఆటంకాలు, ఎల్లనివ్వకుండా. చూసారా ఎన్ని ఆటంకాలు పెట్టిందో. దేవునికి సంఘానికి రాకుండా, దేవుని దగ్గర చేర్చకుండా ఈరోజు టీవీలు, సెల్లు, ఎంత సమయాన్ని, దేవుని సమయాన్ని సాతానుడు వాడుకుంటున్నాడో మీకు తెలుసా? వాక్యం విన్నవద్దు, ఏదో వస్తుంది టంగని, లేదు కింద వాక్యం ఉంటుంది, మీతో బూదుబొమ్మ ఉంటుంది. సరే, బూతి బొమ్మల మధ్య వాక్యాలు వస్తుంటాయి. వెంటనే మనం చేసే లింక్ ఓపెన్ చేయంగానే మన వాక్యం కింద ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది, షాకింగ్ న్యూస్. నగ్నంగా నటిస్తానన్న నటి అని పెడతాడు ఇక్కడ. ఇప్పుడు వాక్యం వింటామా, ఈవిడ ఎందుకు నగ్నంగా నటిస్తుందో ఇది చూస్తామా? చూడండి ఎటువంటి శోధనలు. లేదా పలానా చోట యువకుల అరెస్ట్, అక్రమ సంబంధం వల్ల భర్త కత్తితో నరికాడు, ఏదో పెడతా చూడండి, టింగ్ గంట. సరే, దేవుని వాక్యం దగ్గరికి వెళతామనేసరికి ఎన్ని ఆటంకాలు. అందుకని మరి భక్తుడు అంటున్నాడు, మనం అపవాది తంత్రములు ఎరగని వారము, మనకి చేసే జిమ్ముకులు మనకి అన్ని తెలుసు, తెలియలోనం కాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం చూసుకుంటే ఇస్లాం మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, కానీ క్రైస్తవం ఎక్కడ కూడా మతం అని లేదండి. మతం అని ఎక్కడ కూడా లేదు. ఈరోజు మతం పేరట ఎన్నో అలజడులు, ఎన్నో కల్లోహాలు, ఎన్నో భయంకరమైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయండి. మతం ఎలా పుడుతుందంటే, ఒక నాయకుడు, ఇప్పుడు వీరప్పన్ లాంటి వాడు ఉన్నారు, ప్రభాకర్ని పిళ్ళే లాంటి వాడు ఉన్నారు, తెలుసు కదా మీకు. వీళ్ళు శ్రీలంకలో చేరి శ్రీలంకను ఆక్రమించుకోవాలనే ఆశ పుట్టింది, వాడే LTT. అది మనం ఉన్నప్పుడు జరిగింది. అలాగే వీరప్పన్ గారి యొక్క సందర్భాలు, గంధపు చక్కెర స్మగ్లర్ అని, పెద్ద దొంగ అని, 3 రాష్ట్రాలని, 3 చెరువులు నీళ్లు తాగి 3 సముద్రాలు నీళ్లు తాగించాడని చెప్పుకుంటా ఉంటాడు. ఒక కిల్లర్ అని, ఒక నరహంతకుడు అని పేరుంది. మరి అదే మాటని ఆయన ఊర్లోకి వెళ్ళామనుకోండి, వీరప్పను దేవుడు అంటారు.
కొంతకాలానికి ఈ ప్రభాకర్ని పిల్లే లాంటి వాళ్ళకి కానివ్వండి, లేదా వీరప్పన్ లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, కొంతకాలం గడిచిన తర్వాత, అంటే కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత, వాళ్ళ గుర్తుగా వాళ్ళ సమాధి మీద చిన్న గుడి కడతారు. ఆ గుడి కట్టిన తర్వాత ఏంటిది అనేసరికి అందరూ వెళ్తుంటారు వస్తుంటారు, వెళ్తుంటారు వస్తుంటారు. ఈ గుడి వీరప్పను చనిపోయిన సమాధి. ఎందుకు కట్టారంటే, ఒకప్పుడు ఈయన పెద్ద స్మగ్లర్. అదేం చేయమంటారు, ఎప్పుడైతే జనాలు పెరుగుతున్నారో, మనుషులకు ఉన్న బుద్ధి ఏంటి తెలిసిన, జనాలు ఎప్పుడైతే పెరుగుతున్నారో అది ఒక పవిత్ర స్థలంగా దాన్ని కేటాయించి గుడి కట్టేస్తారు. దాన్ని నమ్ముకున్న వాళ్ళందరిని ఏమంటారు, వీళ్ళందరూ వీరప్పన మతం. ఏం మతం చూసారా? ఇంకా దేవుడు ఎవరు? మీసాల దేవుడు. సో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హంతకుడు దేవుడికి ఎలా మారిపోయాడు, ఆ దేవుడు నమ్మిన వారందరూ ఏం పెట్టుకుంటారు, మనము మతం, మనదొక మతం. మనది ఏ మతం? మీసాల మతం. మతం పుట్టడం కారణం ఏంటంటే ఇవేనండి. ఖుష్బూ అనేటువంటి నటి మనకు తెలుసు, ఆవిడ గుడి కట్టారు. ఎంతో మంది యాక్టర్లు గుడి కట్టారు. కొంతకాలానికి వాళ్ళు ఏమైపోతారు, జయలలిత లాంటి వాళ్ళు ఎంతో ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని చేసినా కొంతకాలానికి రానున్న తరానికి వాళ్ళు దేవుళ్ళుగా, శవమే దేవుడిగా మారిపోతాడు. అంతవరకు బతుకున్నంతసేపు వాడు దుర్మార్గుడు, వాడు ఎప్పుడు చేస్తాడా, ఆడు బుద్ధి మంచిది కాదు, వాడు గుణం మంచిది కాదు, వాడు గోండా, ఆడు రౌడీ అంటారు. చనిపోయిన తర్వాత ఎంత దుర్మార్గుడైనా అయ్యో పాపం చేస్తే చేశాడు. కండి కొన్ని విషయాల్లో మంచోడండి, చనిపోగానే ఏమైపోతాడంటే దేవుడుగా. వాళ్ళ స్వభావాలు మారిపోతాయి, మనలో ఆలోచనలు మారిపోతాయి. అలాగే చనిపోయిన వాడు ఎంత దుర్మార్గుడు అయినా చనిపోయిన తర్వాత ఆడు కొంచెం హైలైట్ అయి ఒక సెలబ్రిటీ అనుకోండి, వాళ్ళ దేవుడు ఘంటసాల దేవుడు చేసేస్తారు, ఇంకెవరినైనా దేవుడిగా చేస్తారు. జయలలితని దేవుడిగా చేసేస్తారు. ఎంజీఆర్ వాళ్ళని విగ్రహాలు పెడతారు. లాస్ట్కి ఏమైపోతారండి, ఆయన మా దేవుడు. చాలా మంది కూడా మనకి ఎదురు పడతా ఉంటారు. రాజశేఖర రెడ్డి మా దేవుడు అంటారంటారా? అంటే ఆయన చేసిన మంచి కార్యములు బట్టి ఏమంటారు, దేవుడు అంటారు. కొంతకాలానికి మన తరం ఏం చేస్తారు, గుడి కూడా కట్టేస్తారు. ఇదంతా కూడా కొంతకాలం ఏమవుతుంది, మతస్థులుగా మారిపోతారు. వాళ్ళే ఇజ్రాయేలీలుగా ఉన్నటువంటి వాళ్ళు, యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు యూదా మతస్థులుగా మారిపోయారు. అబ్రహాము సంతానం ఇష్మాయేలు కూడా ఏం చేశారు, వాళ్ళని కూడా ఇస్లాం మతస్థులుగా మారిపోయారు. ప్రపంచంలో ఎన్నో మతాలకి కారణం ఇదండి. కానీ క్రైస్తవ్యం ఎక్కడ మతం అని ప్రస్తావింపబడలేదండి. మనం దాన్ని చేస్తున్నాం. ఎందుకంటే మా మత సభలు, మా మతంలోనికి ఏమండి ఎవరైనా ఎదురుపడినప్పుడు నువ్వు మతం పుచ్చుకున్నావా అని అడుగుతారు. మనోళ్ళు ఏమిటి, మతం కాదమ్మా అని అంటారు. ఎవరన్నా అవునండి మేము మతం పుచ్చుకున్నాం. వాళ్ళు ఏదైనా తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఇస్తున్నారు అనుకోండి, ఏమంటారు, మాకు వద్దండి మేము మతం పుచ్చుకున్నాం లేదా మతం తీసుకున్నాం. వాళ్ళు కూడా వీళ్ళు మతంలో కలిసిపోయారు. ఈరోజు ఘోరమైనటువంటి ఈ యొక్క విపత్తులు, ఈ యొక్క తిరుగుబాట్లు, ఈ యొక్క అల్లర్లు ఎందుకు జరుగుతాయంటే మతస్థులుగా ఉండడమే. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త అన్ని రాసుకోండి. 23వ అధ్యాయము. అయ్యో అయ్యో అన్నాడు చూసారా? అయ్యో అని పదం ఎప్పుడు అంటామండి? అయ్యో నేను చెప్పానే. ఆ రోజుల్లో కూడా మతము కాదు, క్రైస్తవ్య ఒక మార్గము. అంటే యోహాను మతం ఏమన్నా బోధించాడా? కొన్ని ప్రవక్తల మతం ఏమన్నా బోధించారా? ఇది మతము కాదు, మార్గం అని చెప్పవలసిన మనమే వాక్యం తెలియకపోవటం చేత మనం కూడా మతస్థులు. మాదొక మతం, మా మతానికి రిజర్వేషన్ ఇవ్వండి, మా మతానికి క్రైస్తవ మతస్థులందరికీ ఒక సమాధి స్థలం ఇవ్వండి. ఏమన్నట్టు అడిగారంటే వెళ్ళి
గవర్నమెంట్ అడుగుతున్నారట. క్రైస్తవ మతస్థులకు అందరకు ఒక సమాధికి స్థలము కావాలి. ఎలా వచ్చి చూడండి మతం అనే పేరు. ఈ మతం అనేది ఎంత భయంకరమైనదో ఈరోజు పాఠంలో వింటారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకపు రాజ్యపు తాళపు చెవిని, పరలోకపు రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ఆ మార్గములోకి ప్రవేశింపరు, ప్రవేశింపే వారిని మార్గములోకి వెళ్లకుండా మతస్థులుగా మార్చేస్తారు. అయ్యో యేసుక్రీస్తు వారు అంటున్న మాట. యేసుక్రీస్తు వారు అయ్యో అంటే దాని అర్థం ఏంటండి? నేను చెప్పాను కదా అలా చేయొద్దని. శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, ప్రవక్తలతో నేను చెప్పించింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. నేను చెయ్యమన్నది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. నేను ఆరాధించమన్నది ఒకటి, మీరు ఆరాధించేటువంటి చేస్తున్న పనులు ఒకటివి. అయ్యో నేను చెప్పినా మీరు వినకపోతే కదా. వెళ్ళి చెప్పానండి, అయ్యో వెళ్ళొద్దురా అటువైపు, వెళ్తే ఇదే అవుతుంది అని చెప్పాను. మన వ్యక్తి చనిపోయాడు. నిన్న కనబడ్డాడు, మొన్న కనబడ్డాడు, ముందు రోజు కనబడ్డాడు, గంట ముందు కనబడ్డాడు, చనిపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఫిట్స్ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాం. వెళ్ళినా వెళ్ళే చెరువు గడ్డ దగ్గర పడిపోయి ఊపిరాడకు చనిపోయాడు. అప్పుడు తెలియగానే అయ్యో ఏమన్నావు? అయ్యో అయ్యో మీరు చెప్పినా వినకపోయినా మనం ఏంటో అయ్యో చెప్పానండి వినలేదు. అయ్యో ఇంకోసారి ఏమన్నా చూడండి, మరోసారి చూడండి. 23వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమంటాడు. 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. 13లో అయ్యో అన్నాడు. ఎన్నిసార్లు ఈ అధ్యాయంలో అయ్యో అంటాడో అని అడుగుతున్నాను, అది చదవండి. 15వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో 16వ వచనం చూడండి. 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకుల మార్గాన్ని చూపించిన మీరే మతస్థులుగా మారిపోయారు. అయ్యో 23వ వచనం చూడండి. అయ్యో 25వ వచనం చూడండి. అయ్యో 27వ వచనం చూడండి. అయ్యో 29వ వచనం చూడండి. అయ్యో ఏంటి అయ్యో 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 అయ్యో. ఏదో జరుగుతుందండి, ఏదో జరిగిపోతుంది. అయ్యో అని యేసుక్రీస్తు వారు అన్నాడంటే ఇందులో ఎంతో ప్రమాదం ఉంది. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో, నాది మతం కాదు. దేవుడు ఎక్కడా కూడా మతం అనలేదండి. పాత నిబంధన చూపిస్తాను. పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మతస్థులు వాళ్ళన్నారు కానీ మతం అనేది దానికి ఇష్టం లేదండి. అందరూ నా బిడ్డలు యేసుక్రీస్తు వారు మనందరము ఏకముగా ఉండాలని ఆయన ఆశ. పూర్వం మతస్థులుగా వాళ్ళు చలామణి అయ్యారు, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకున్నారు, వాళ్ళు విధ్వంసం చేశారు, వాళ్ళు మూర్ఖులుగా మారిపోయారు. అందుకనే వేషధారులైనా మీరు వేషధారులు. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన జ్ఞానులు మీరు. దేవుని వాక్యాన్ని ప్రకటించి అందరూ సమాధానపరచవలసిన వారు మీరు. దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవునికి మహిమ తేవలసిన మీరు ఎలా తయారు? దుర్మార్గతను చూపిస్తున్నారు, లేని వాటిని కల్పిస్తున్నారు, హింసను రెచ్చగొడుతున్నారు, హింసావాదులుగా తయారు చేస్తారు. అయ్యో 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 వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో నాది మతము కాదు అన్నాడు యేసుక్రీస్తు. మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఎక్కడి నుంచి వస్తారట? సముద్రమును భూమిని. దేనికి? దేవుని మార్గం ప్రకటించడానికి కాదట. మా మతం అనుకో ఒక బైలా, మా మతానికి ఒక హింస,
ఇది దేవునికి నచ్చనిది. భూమి ఎక్కడ వచ్చేస్తారంట? సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతను కలిసినప్పుడు మతం పేరట మీకంటే రెండంతులుగా నరకపాత్రులు చేస్తారు గనక అయ్యో అన్నాడండి. దేనికి అయ్యో అంటున్నాడు? శాస్త్రులను మీరు మతములో కలపడానికి మీకు మత పిచ్చి. యోధా మత ప్రవిష్టులం, మేము గొప్పవారం, మేము దేవుని జనాంగం. దేవుడు చెప్పిన ప్రేమ నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించనేది లేదు. రాళ్లతో కొట్టండి అనేది ఇది బాధ. కాళ్ళు కడుక్కోలేదా? నీళ్లు చల్లుకోలేదా? సమయాలు కనబడ్డారా? విశ్రాంతి నాన్న ఏమైనా పడిపోయా? విశ్రాంతి నాన్న శిష్యులు ఏమైనా తిన్నారా? ఎన్నులు తిన్నారా? ఇదిగో కాళ్ళు కొడుకు భోజనం కూర్చున్నారు. యేసుక్రీస్తు వారు తప్పు పట్టాలి, శిష్యుల్ని తప్పు పెట్టాలి. అయ్యో అయ్యో అయ్యో. నేను చెప్పింది ఏంటి మీరు అర్థం చేసుకోండి. ఎన్నో శిక్షలు పెట్టినటువంటి హింసలు దాన్ని హైలైట్ చేస్తారు తప్ప దేవుని ప్రేమను, దేవుడు రాయించిన గ్రంథములు ఉన్న మాటలు, దేవుడు చెప్పినటువంటి ప్రేమతత్వాన్ని ప్రకటించడానికి లేకుతున్నారు కనుక శాస్త్రులు పరిశీలికలు అయ్యో మీరు వేషధారులరా. మతం అనే పేరుతో హింసను రేగొడుతున్నారు. ఈరోజు ఇజ్రాయేల్ మధ్య యుద్ధం, పాలస్తీనా మధ్య యుద్ధం, దేశాల మధ్య యుద్ధం, రాష్ట్రాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య చిచ్చు. ఇది మతం వల్ల కాదంటారా? మతాల వల్ల కాదంటారా? మతాలు కులాలు పేరట ఎంత మారణ ఉద్యమం జరుగుతుంది చెప్పండి. గాంధీ ఫాలో అయ్యే వారందరూ కూడా గాంధీవాదులుగా పిలువబడ్డారు. అంబేద్కర్ని ఫాలో అయ్యే వారందరూ కూడా అంబేద్కర్ వాదులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతేనండి. క్రైస్తవుని మతం అనే మాట ఎక్కడ లేదు. ఏమన్నాడు చూడండి, మీరు ఒక మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారట అండి. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు కాదు, మరి ఎవరు? యెహోవా దేవుడు. యూదులు మనం, మీరు ఇక్కడ బాప్తిసం తీసుకుంటూ యూదులు అయిపోతారు అని చెప్పి సముద్రాలు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు యెహోవా సాక్షులు వచ్చారండి. మీకు తెలుసా? ఇంటింటర్ చొరబడి బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ ఈ మధ్యన లేరండి, కనిపించారు. విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఇద్దరే తిరుగుతూ ఉంటారు వీధుల్లోన ఫారినర్స్. ఒకసారి అడిగాను ఏమి నాయన అంటే, మేము యేసుక్రీస్తుని బోధించిన కొంచెం యేసుక్రీస్తు ఒక బైబిల్ చూపించాడు. ఇదేంటి మోర్మన్, మొన్నటి వరకు ఉండేది నాకు బైబిల్ తీసుకోడేయాను. మోర్మన్ ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్త బయలుపరిచాడు, ఆ ప్రవక్తను నమ్ముకొని యెరూషలేముకి వెళ్ళి బాప్తిసం తీసుకుంటే ఆ ప్రవక్త నామములో రక్షణ ఉంటది, మీరు రండి అన్నాడు. ఎదురుడు కూడా చెప్పు, నీకు ఎవడు రమ్మన్నాడు ఎక్కడికన్నా? ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ట్రాన్స్లేటర్ ఉన్నాడు, వచనాలు చూపిస్తున్నాడు. ఈ వచనాలు చూపిస్తే ఆయన బైబిల్లో చూపిస్తున్నాడు. ఈ ప్రవక్త నుంచి బైబిల్లో ఎందుకు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథం అంటే, లేదు ఇక్కడ రాయబడ్డాడు, తర్వాత బయలుపరిచాడు. పరిశుద్ధ గ్రంథం రాసిన తర్వాత బయలుపరిచాడట మోర్మన్ అనే గ్రంథాన్ని అని. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు మృతుల కొరకైన బాప్తిస్వం అన్నాడు. మృతుల కొరకైన బాప్తిస్వమా? మృతులు ఎవరు మృతులు? మీ తాత, మీ అమ్మమ్మ, మీ నాన్నలు అందరూ చనిపోయారు కదా, చనిపోయారు. వాళ్ళ కొరకు మీరు బాప్తిసం తీసుకుంటే వాళ్ళు పరలోకం వెళ్తారు, మీరు పరలోకం చెప్పాడు. చెప్పించి కొట్టేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. మృతుల కొరకైన బాప్తిస్వం అంటే ఏంటి తెలీదు. మృతుల కొరకు నేను చెప్తాను, ఈ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ చెప్తాను మీకు పాఠం. మృతుల కొరకు బాప్తిసం అంటే, మీ తాత చనిపోయాడా? అవును చనిపోయాడు. మీ అమ్మమ్మ చనిపోయారు, మీ తాలూకులు అందరూ చనిపోయారు కదా, వాళ్ళందరూ మీ రక్షణలోకి వెళ్ళాలంటే మీరు యెరూషలేము రావాలి. యెరూషలేము వచ్చి మీరు మోర్మన్ నామంలో, యేసు నామంలో కాదట, మోర్మన్ నామంలో బాప్తిసం తీసుకొని మీరు అంటే మోర్మన్కి ఇచ్చినటువంటి రక్షణ ఏంటంటే ఆయన ద్వారా నమ్ముకున్న వాళ్ళకి. అంటే యేసుక్రీస్తు ప్లేస్లో మోర్మన్ అనే వ్యక్తి వచ్చేసాడు. పొందితే మీతో పాటు మీ తాతలు, మీ చనిపోయినటువంటి మీరు బతుకున్నారు, మీ తర్వాత చనిపోయిన ఉన్నారు కదంటే, అవునండి మొన్నే మా బాబు యాక్సిడెంట్లో చనిపోయాడండి, 22 సంవత్సరాలు, వాడు కూడా పరలోకం వెళ్ళాలంటే యెరూషలేములో వచ్చేసి బాప్తిసం తీసుకోవాలి. మొన్నండి మా అమ్మాయి క్యాన్సర్తో చనిపోయింది ఒక ఆవిడంది, వాళ్ళు బతకాలండి, వీళ్ళందరూ పిచ్చోడు, వాళ్ళు పరలోకంలో ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కొరకైనా మనం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళి బాప్తిసం తీసుకొని మోర్మన్ నామంలో వాళ్ళకి పరలోకమును పుణ్యస్థలాలని ప్రార్థించాలి అని డిసైడ్ అయ్యారు. ఈ మధ్య కనిపించట్లే వైజాగ్లో.
ఎక్కడికి వెళ్ళినా మీరు చూసారు లేదో, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ విత్ టై షూ తిరుగుతుండేవారు. ఒక ఆట ఆడేశానంటాడు. అమాయకులైన ప్రజల్లో ఎక్కడి నుంచి వచ్చారట? భూమిని, సముద్రమును క్రైస్తవ్యము కాకుండా మోర్మన్ మతంలో తీసుకెళ్ళడానికి ఆ మధ్యన ఓ 3-4 సంవత్సరాలు కనిపించట్లేదు. కానీ 2008, 2006, 2004, 2005, 2020 వరకు నేను చూశానండి ఆడిని. గత 2-3 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా కనిపించుకొని పోయేవాళ్ళు. అలా బ్యాగులు వేసుకొని ఎవరు కనిపిస్తే అని చూపించేస్తారు. మీ తాత చనిపోయాడా, మీ మామ చనిపోయాడా, వచ్చి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చారు, ధనం ఇచ్చారు. సరే, ఒక మతాన్ని కలుపుకోవడానికి, ఒక మతములో కలుపుకోవడానికి, ఒక మతాన్ని సృష్టించడానికి ఎక్కడి నుంచి వచ్చారట? కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి భూమిని, సముద్రమును చుట్టి వచ్చేదరు. అంటే ఎంత ఛార్జ్ అయినా పర్వాలేదు, ఎన్ని ఫ్లైట్ టికెట్లు అయినా పర్వాలేదు, ఎంత షిప్ ప్రయాణమైనా పర్వాలేదు కానీ మా మతం, మోర్మన్ మతం రావాలి. అయ్యో చూడండి ఒకసారి మత్తయి సువార్త 23:13 మీరు పరలోక రాజ్యమును మూయుదురు. సరే, పరలోక రాజ్యమును మీరు అందులో ప్రవేశించే మార్గము గురించి చెప్పరు. వాడికి అది చేశాడు, వాడి దర్శనం వచ్చింది, వాడు ప్రవక్త, వాడికి బయలుపరిచాడు. 3 మేకులతో శిలువ మీద ఎలాగుండిపోయాడు యేసుక్రీస్తు? అంత శరీరం ఎలాగుండిపోయింది? యెహోవా సాక్షులు ఈ ప్రశ్న. సరే, శనివారం ఆరాధించాలి, యోధా మత ప్రవిష్టులు పెట్టింది, దేవుడే చెప్పాడు, ఇదొక మతం. యోధా మతం చెప్పే 7th డే. సరే, ఎన్ని రకాలు వచ్చేసాయి. సత్యమైన వాక్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఎన్నో సంగతులు మీ కొరకు రాగిస్తే ఆ యేసుక్రీస్తు ఎందుకు అనుకున్నాడండి, ఎవరికో అనుకున్నాడు, మాకెందుకండి అనుకునేవారుగా తయారయ్యారా తప్ప ఇది ఎందుకు రాశాడు? అయ్యో అన్నట్టు రాబో కాలములో ఇది ప్రమాదం. ఈ మతాల వల్ల ప్రమాదం. లోకసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతుంది. మీరు లోపల ప్రవేశించరు. ఆ మార్గములో, క్రైస్తవ మార్గములో, సత్య మార్గం ఉన్న వారిని అడ్డగింతురు. సత్యాన్ని చెప్పడం, సత్యం చెప్పేవాడిని రానివాడు. అయ్యో చూడు మళ్ళీ, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమని తాళం చెవిని ఎత్తుకొని పోతురి. జ్ఞానము చెప్పవలసిన వాళ్ళు మత పిచ్చిలో పడిపోయారు, మత మూర్ఖులుగా మారిపోయారు, మత సిద్ధాంతాల్లో పడిపోయారు. మతం పేరు రక్త ప్రాంతాన్ని సృష్టించడానికి సిద్ధపడుతున్నాయి ప్రపంచ దేశాలు. మత పిచ్చి. జ్ఞానమును తాళం చెప్పుని వాక్యం అనేటువంటి వాక్యాన్ని చెప్పవలసింది, సమాధానాన్ని చెప్పవలసింది, ఐక్యపరచవలసింది పోయి, శాంతియుక్తంగా ప్రపంచ దేశాలు నడిపించవలసింది పోయి ఏం చేశారట? జ్ఞానము చెప్పవలసిన వాడు ఏమైపోయారట? తాళపు చెవిని ఎత్తుకుని పోయారట. పోయి ఏం పెట్టారు? సిద్ధాంతాలని, ఆచారాలని, పారంపర్యాచారాల మీద దృష్టి పెట్టారండి. ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం ఇది ఈయన చెయ్యాలి, చేయలేదు కనుక వీడు రాళ్లతో హింసలు ప్రేరేపిస్తున్నారు. రాళ్లతో కొట్టండి, రంపాలతో కోయండి, కొడాలతో కొట్టండి, సిలువ వేయండి. జ్ఞానం అనే దాని తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోతురి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుతుంది. వాటిని మానక చూసారా? పుదీనా ఇవ్వలేదు, జీలకర్ర ఇవ్వలేదు, 10వ వంతు ఇవ్వలేదు, గొర్రె ఇవ్వలేదు,
మాకు ఇది ఇవ్వలేదని వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. దేని మీద పెట్టలేదు? సమాధానము, నెమ్మది, ప్రేమ, శాంతము, దయాళుత్వము, దీని మీద మీరు మనసు. మతాలన్నదే కదండి. చావు, చంపే, ఇదొక మతం. నువ్వెంతమందిని చంపితే అంతమంది చేత నీకు, ఇదొక మతం. ఈరోజు ఉగ్రవాదం ఏంటనుకున్నానండి? చిన్న పిల్లలండి ఉగ్రవాదం. 13, 14 పిల్లలకి రైఫిల్ ఇస్తారు. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఇదిగో మన దేశం కొరకు నువ్వు, మన మతం కొరకు బాంబు పేలిపో, బాంబుతో కాలిపో, బాంబు పెట్టి. లక్నోలోన మన పెద్ద ఆర్మీ వ్యాన్ని గుద్ది చంపేశారు. ఒక చోట కాదు, ఢిల్లీ, బాంబే. మతము పేరట జరుగుతున్నాము చూడండి. దేవుడు అంటున్నాడు, ఆ రోజే మతాల వల్ల ప్రమాదం, మీరు మతం అని పెట్టుకుంటే దాని వల్ల వచ్చే ప్రమాదం గురించి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నోటితో స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్న మాటలు వినండి. అలా ఒకరిని మతములో కలుపుకోవడానికి, రక్షణ అనే మార్గములో పరలోకములో నడిపించడానికి కాదట, మతములో కలుపుటకు. మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చుదురు. సరే, ఈ జ్ఞానం సత్యవాక్యాన్ని ప్రకటించి శాంతం, సమాధానం, ప్రేమ పంచేవాళ్ళుగా, న్యాయము, ధర్మము, కనికరము, జాలి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రం కూడా చెప్పబడింది కదా. విశ్వాసము వీటిలో పెట్టాలనుందా? సరే, బాగా సముద్రమును భూమిని చుట్టి వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ పెట్టిందండి? పనికిరాని పనిలో పెట్టింది సాతాను. ఏమీ తెలియని అమాయకుల్ని, పనికిరాని వాళ్ళని ఇవి సంఘాల్లో పెట్టి. చెత్త సరుకంతా క్రైస్తవుల్లో ఉన్నారండి. ఎవడు ఎదురెడితే మాట్లాడాడు. చూపించిన గ్రంథం అంటే ఏమో ఎన్నెన్నో ఉంటాయి అంటాడు. అది మా తెలియదు. గట్టిగా మాట్లాడమనుకోండి, అయ్యగారు మేము అంతగా చదువుకోలేదు, అయినా దేవుడు పిలుచుకున్నాడు. దేనికి పిలుచుకున్నాడు? హేతు అడుగు ప్రతి వానికి మీరు దా, నిల్చో, కాసుకో. పౌలు గారు ఏమన్నారు? ఎలా బోధించారు ఆయన? ఎలా చక్కటి బోధించారు ఆయన తెలిసిన? ముందు ఎలా మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా చెడిపోయాడు, మతంలోంచి బయటకు వచ్చిన ఎలా మార్పు పొందాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రులారా ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. పౌలు గారు అన్న మాట అండి. దేవుని జ్ఞానం అనే తాళవు చెవిని ఎత్తుకొని పోయారు వీళ్ళు. దేవుని సంపదలు ఎత్తుకొని పోయారు. బోధించవలసింది బోధించట్లేదు. మతాన్ని మీరు లోపల ప్రవేశించరు. పరలోకపు మార్గములోనికి, నీతి రాజ్యములోనికి ప్రవేశించరు. ప్రవేశించే వాళ్ళని అడ్డగిస్తారు. ఇలా సంఘాల్లో అంతే కదండి. ఈడు వాక్యం చెప్పడు, చెప్పే దగ్గరికి వెళ్తే రానివాడు. శాంతమూర్తికి ఎంత కోపం వచ్చేస్తుందో. అక్కడికి ఎందుకు వెళ్ళావు? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు? మా సంఘం అంతా అక్కడికి వెళ్ళిపోతారా? మీరు అందరికి వెళ్ళిపోతే నాకు ఎవడు తిండి పెడతాడు? మీరు ఇచ్చే కానుగోలు బతుకుతున్నాను కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారా? ఆయన బోధ అనకండి. మీరు ప్రవేశించరు. మీరు వినర్రా దరిద్రులారా. వినేవాడిని నేను నరకానికి పోతాను, నాతో సంఘంలో నరకానికి పోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి. బాబు వాక్యం వినడానికి రండి అంటే మా అయ్యగారు ఒప్పుకోరండి. ఏమంటే ఎక్కడా సంఘంకి వెళ్ళిపోతామని. నువ్వు తెలివైన వాడివే కదయ్యా. వాక్యం లేకపోయినా పర్లేదు, నరకంలో ఉన్నా పర్లేదు, కానీ మా అయ్యగారితో నేను నరకంలో ఉంటాను తప్ప ఆ సంఘాన్ని ముందు నుంచి అక్కడే ఉన్నానండి. ఆ అయ్యగారితో నేను నరకానికి వెళ్ళిపోతానంటది చీన లెక్క. ఏమమ్మా నేను నేర్చుకోవడానికి రమ్మన్నామమ్మా? లేదండి, ఎవరు చెప్పినా అయ్యగారు వెళ్ళొద్దు అన్నాడండి. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ ఉన్నాడండి? వెళ్ళిపోయాడండి. మరి నీకు కూడా రమ్మంటున్నాడండి. అయ్యో అనుకున్నాను. యేసుక్రీస్తు అయ్యో మంచి మాటలు వినండి అంటే 2 రోజులు వచ్చారు. ఇంకంతే, ఇంకొద్దు. అయ్యో ఆ రోజు వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళకన్నా మీరేమన్నా తక్కువ? ఆడు బాబులు మీరు వింటున్నారా? మాకు
వాక్యం వద్దు, మంచి పాటలు పాడి మనసంతా ఉల్లాసంగా ఉంచాలి. ఆ కట్టే పాటలు చూడండి ఎలా ఉంటాయి పాటలు. ఆ పాటలు వింటుంటే ఏం నేర్చుకుంటున్నాం అంటే అందులో లేదు. ఎప్పుడు దేవునికి పొగిడే పాటలే. దేవా నాకు ఇది చెయ్యమన్నామని పాటలు ఉండదు, దేవా నాకు ఇది నడుచుకోమన్నామని పాటలు ఉండదు, దేవా మమ్మల్ని ఇలా బతకమన్నామని పాటలు ఉండదు. నా ఊపిరి, నా సర్వము, నా సైన్యము, నా ఏమైపోవాలి ఆయన. పొంగిపోతున్నాడు అనుకున్నావా? కుమిలిపోతున్నాడు అక్కడ. ఎందుకురా నీ ముఖస్తుతి. ఒక్కొక్క పాట గుర్తుకు రావట్లేదు. ఆ పాటలు వింటున్నప్పుడు వాళ్ళు వాయిస్ని సమాజానికి వినిపించుకోవాలి, వీళ్ళు గొప్పల కోసం చేసుకున్నట్టే ఉందా తప్ప పాటలో ఉన్న అర్థం ఉందా? పాటలో కాన్సెప్ట్ ఉందా? లేదు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను లేను. నీ సన్నిధిలో ఉంటానంటే కుదరదు. ఉంటానన్నట్టు నువ్వు నడుచుకోవాలి. నీ సన్నిధిలో ఉండాలంటే ఏం చెయ్యాలో బైబిల్లో ఉంది. రాజా నీ సన్నిధిలోనే అందరూ పాడేస్తారు. ఈ మధ్య బుడబడలు కూడా పాడేస్తారు. ఏటా పాట మొన్న పెట్టాను గ్రూపులో. ఏసయ్యా బంగారు. వాళ్ళకి అలాగ అర్థమైంది. వాళ్ళకి నీకు పెద్ద డిఫరెన్స్ లేదు. డ్రామా బ్యాచ్ పాడుతున్నారు. ఏసయ్యా బంగారు ఏసు. వాళ్ళు కడుపు కోసం వాళ్ళు డబ్బులు పడతాయి. నువ్వు అంతే. నువ్వేమన్నా వేషధారులేనా? వేషధారుల శాస్త్రులు మిమ్మల్ని వేషధారులు అన్నారు. మీ పాట కూడా వాళ్ళ పాటకి తెలియక పాడారు. మేము మొత్తం తెలిసి మీరు పాడుతున్నారు. వాళ్ళకన్నా దౌర్భాగ్యులు మీరే అన్నాడు. వాళ్ళకన్నా దుర్మార్గులు మీరే. వాళ్ళు తెలియక పాడుకున్న ఏదో పాట వచ్చింది, బాగుంది, చేతులు ఆరిపోయి ఉంది, అడుగు తబలా ఉంది, పక్కన ఆంజనేయుడు ఉన్నాడు, అందరూ పాడుతున్నారు. ఏసయ్యా బంగారు ఏసే మొత్తం పాడాడు చూడకుండా. సంతోషమే. వేషధారణ ఎలా ఉంది? క్రియలవి. పాట అయితే పాడామండి. ప్రభులో ప్రభు. మన ప్రభు ఎలా అయిపోయాడు తెలిసిన? అందరి దేవుళ్ళు ఒక దేవుడు. ఏమనంటే మాకు మీలా కాదండి, మాకు అందరూ ఒకటే, మాకు అందరూ ఒకటే. అదే మీ ఆవిడ వచ్చే మాట అనుకోండి, ఆయనే కాదండి అందరూ ఆయనలో ఒకటే అందనుకోండి. అప్పుడు తెప్పి చెప్పి అలాగేట్లేదండి. ఆయననేట్లేదు. ఆయన అందరం ఆయనే. అప్పుడైతే నీ కోపం వచ్చేస్తుంది. అందరు దేవుడు అదే, అందరు దేవుడు ఒకరిగా అవుతారు. దేవుడు ఒక్కడే. దేవుడికి నీకు మానవుడుగా నీకు సమాజం అంత నీతి ఉన్నప్పుడు కన్న తండ్రి, నీ తండ్రి ఉంచుకొని ఎదురింటికి వెళ్ళి నాన్న సీయు డాడీ అన్నాం అనుకో, అందరు జనాలు డాడీ ఈడ ఆడ. ఆలోచించరండి. చిన్న లాజిక్. ఏదో చేసుకుంటే ఆ మతాచారంలో వెళ్ళిపోవడమే తప్ప నీకొక దేవుడా, నాకొక దేవుడా, నిన్ను కన్నవాడు ఒకడా. ఆ పాట ఉంది, చెప్తాను. నీకొక దేవుడా, నాకొక దేవుడా. ఎవరిష్టం వాళ్ళకండి, ఎవరి దేవుడు వాళ్ళది. మన కన్న తండ్రి ఒకటే. కోతులన్నిటికీ ఆదికాండంలో నిర్మించిన కోతి ఉంది, దేవుడు చేసిన. ఆ కోతి తల్లి తండ్రి. ఏనుగులన్నిటికీ ఆదికాండంలో తయారు చేసిన, మొక్కలన్నిటికీ ఆదికాండం తయారు చేసిన. ఆ విత్తనాలు పడ్డాయి లోకం అంతా. ఆ విత్తనాల ద్వారా వస్తున్నాయి. మనుషులకు మాత్రం జంతువులందరికీ ప్రథమ ఒక జాతి. ఆ జాతి నుంచి వచ్చింది. జాతి అంతరించిపోయిందంటే ఒక జాతి నుంచి వచ్చిందని అర్థం. మనుషులు మాత్రం మేము దేవుడి నుంచి వచ్చామండి. దేవుడి నుంచి వస్తే దేవుడి నుంచి వచ్చిన వాడు ఆదాము, ఆదాము నుంచి వచ్చిన వాడు మనం. మనందరం ఒకరి నుంచే. ప్రతి జాతి మనిషి అంటే ఈ మాలామాదికి రెల్లి కోమటి కాపు కమ్మ అనుకోకండి. మా జాతి అంటే ఆఫ్రికన్ వాడు అడబలా ఉంటాడు. ఆడికి చింపాంజీకి తేడా ఉండదు. అంతే కదండి. నేపాల్ వెళ్ళామనుకోండి, చైనా వెళ్ళామనుకోండి, ఆడు కళ్ళు చూస్తున్నాడో పూస్తున్నాడో తెలియదు. అంతే కదండి. యూదులు ఒకలా ఉంటారు,
ఇస్లాంలో ఒకలా ఉంటారు. వాడిది గాడిద మొహం అని అంటాడు, బైబిల్లో సంబోధిస్తాడు. ఇస్లాంని పోల్చేస్తాం. అంతెందుకు, మన తమిళనాడు చూస్తే వీడు తమిళనాడులో ఉన్నాడండి, ఆడ వాతావరణం పోల్చేస్తాం. ఒరిస్సా వాడు వచ్చిన కూడా వీడు ఒడ్డంటే మనం పోల్చేస్తాం. అంతే కదా. కేరళ అనుకోను ఎంగా వాడు ఏమంటారు అనకపోయినా పోల్చేస్తాడు కేరళ వాడు. మనమే పోల్చేస్తున్నాం. అది జాతి అంటే. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం మనుషులు. కొందరు పొడుగుంటారు, కొందరు పొట్టుగా ఉంటారు, కొందరు మరగుజ్జోళ్ళగా ఉంటారు. ఒకరి నుండే అంటే నల్లగున్నంత మంది ఆదాం పుట్టలేదని అంటావా? చైనా వాడు ఆదాం పుట్టలేదని అంటావా? వీళ్ళందరికీ తండ్రి అదే. వాతావరణం బట్టి, అక్కడ ప్రాంతం బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి, అక్కడ ఉన్న నీరుని బట్టి, గాలిని బట్టి. వైజాగ్ వెళ్తే తెల్లగా అవుతానండి అంటారు. ఎందుకు? అక్కడ నీరు చాలా బాగుంటుంది, అక్కడ వాతావరణం అది. ఏంటి చెక్కలు వచ్చి పెంకులో కానీ అక్కడ ధూళి దుమ్ము అంతను. అక్కడ వైజాగ్ నీ మట్టే కనబడదు, అంత రోడ్లు. హైదరాబాద్ వెళ్తే చాలా నీట్గా ఉంటానండి, ఇక్కడికి వస్తేనే బొగ్గు అయిపోతాను. అన్ని ఊరు చెడ్డదని ఆ ఊరు మంచిదని కాదు, కొన్ని ప్రాంతాల్లో వాతావరణం బట్టి. ఎందుకు మన దగ్గర వచ్చారు అనుకోండి, పెళ్ళికో దేనికి ఎవరికో వైజాగ్ కూడా ఎవరు వచ్చారు అనుకోండి, మనం పోల్చేస్తాం. వీళ్ళు వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్లో పోల్చేస్తాం, రాజమండ్రిలో పోల్చేస్తాం, కాకినాడలో పోల్చి కాకిలా ఉంటారు. వాళ్ళ ఆకారం అంటే ప్రాంతాన్ని బట్టి శరీర స్వభావాలు, ఆకృతులు ఉంటాయి. అంతేగాని ప్రతి జాతి మనుషులు అంటే ఇవన్నీ ఈ మనుషులు పెట్టుకున్నటువంటి మతోన్మాద జాతులు ఇవి. కులాల పేరట చిచ్చు, మతాల పేరట చిచ్చు. ఏమన్నాడమ్మా? లోక సువార్త 11వ అధ్యాయము 52. మీరు జ్ఞానమను తాళపు చెప్పులు ఎత్తుకొని పోతారు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని. ఆ శాస్త్రులంతే ఈ సంఘాల్లో ఉన్న సేవకులు. ఇది వ్యాపారం అంటే వ్యాపారం, బతుకు తెరువు కోసం ఇది ఒక ఉద్యోగం. అంతే కదండి. ఏం ఉద్యోగం చేస్తామంటే 4 సంఘం కట్టుకుంటే హ్యాపీ బతికేవచ్చు. సంఘం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు, దశం భాగాలు ఇస్తారు, పూజ పుట్టినరోజుకి పెళ్ళిళ్ళకి స్పెషల్ కానుక. సత్యాలంటే మరీ ఆనందం. కుటుంబానికి మొత్తం ఏడుకో సత్యాలంటే, కాపుడు మాత్రం అమ్మయ్యా ఈ నెల బచ్చి వచ్చింది అనుకుంటాడు. ఆట దుర్మార్గుడు అవడానికి అనుకో, నా దగ్గర అనుకో, జల్ల మీద కొట్టేస్తారు పడేయమని. నేను చెప్పింది విను. అమ్మయ్య చచ్చిపోయాడు. ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ముగించేద్దాం తండ్రి. ఏంటని నీకు లాభం అంటే, ఇప్పుడు చచ్చిపోయినప్పుడు కార్యం ఇవ్వాలా? ఎంత 5,000 ఇస్తే పాత్ర అన్నాడు వాడు వచ్చి. నేను అన్నాను అంటే కారణం లేకుండా, అదే ఎవిడెన్స్ లేకుండా ఎవడు అన్నాను. పేదోళ్ళండి పాపం 500 ఇస్తే కానీ పాత్ర అన్నట్ట. నువ్వు పాత్ర పోతే పోరా, నేను పాతేస్తున్నాను. నేను ఎప్పుడు పాతేస్తున్నానో వాడు పచ్చిలో. వీడు పాత్రలకి 5,000. ఈ పాత్రలు ఎర్రా అంటే మతాచారాలు వీళ్ళకి కావాలి దరిద్రులకి. 4 పట్టమంటే పట్టేస్తే 3 చేస్తాం అయిపోయింది. లేదు, ఆ గౌన్ వేసుకున్నాడు పాతే నా ఆత్మ పరలోకం వెళ్తుంది. అక్కడ కనబడాలా, నైటీ కనబడాలా, లంగా కనబడాలా, లుంగి కనబడాలా. అది చేస్తే మనమేమో చేస్తే నేను అంటున్నాను, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, బట్టలు సర్ఫెక్సల్తో ఉతుకున్నవాడు ధన్యులు, వారు దేవుని చూచడం లేదు. వాక్యానుసారంగా ఉన్నవాడు ఎవడైనా సరే ధైర్యంగా చేయించా, దేవుడు ఆనందిస్తాడు. ఇది చేసిన దేవుడు కుళ్ళిపోతాడు. ఈడి చేత కప్పించుకున్నావు వేటురా నువ్వు అంటాడు చచ్చిపోయినవాడిని. అదేంటో నువ్వు ఇక్కడికి వచ్చి నాడు కప్పుతున్నాడు, పోతే మన్నింది పోయింది, వదిలే అంటాడు. అంతే దేవుడు కూడా, వదిలే. 5,000 ఇస్తే కనుక కప్పం. సమాధికి ఎంత? 5,000 అయిపోయింది. రాను పోని ఛార్జీలు 5,000 అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటి? మన వెస్ట్ గోదావరి స్టైల్, కృష్ణా స్టైల్. మరి ఇప్పుడు సమాధికి పునాదురాయ, సమాధి రాయట. వీడి శారదం, వీడి పెండపోడు. మరి ఆడి మతంలో చేసింది నువ్వు చేసింది మరి మతస్థుల్లో కనిపించట్లేదా? ఒక కాపురు అంటున్నాడు సమాధికి రాయేయాలి. వాళ్ళ నాన్నకేసారు, వాళ్ళ బావకేసారు, వేలు దొబ్బేడు. సమాధి కట అది ఇప్పుడు చనిపోయిన 3వ రోజా? 3వ రోజు రాయి 11 మరి ఆ డబ్బులా 11 రోజుకి వెళ్ళిపోతుంది. మధ్యలో నువ్వు శుభ్ర చచ్చినందుకు వీళ్ళు నుల్లియాల మతం పేరట.
క్రైస్తవ మతం అని పెట్టుకున్నారు కదా. ఎందుకు పెట్టుకున్నారు? ఆ పనులు అలాగే ఉంటాయి. ఆ రాయి వేసాడు, ఎక్కడ వేసాడు? బుర్ర దగ్గర వేసాడు, అయిపోయింది. ఆ రాయికి ఎంత? మళ్ళీ ఒక 5,000. అయ్యగారికి ఇవ్వకపోతే అమ్మా, అయ్యగారికి ఇవ్వకపోతే రాయి అయిపోతే, రాయి అయిపోతే దెయ్యం వచ్చి బెదిరించేతల ముందే సమాధికి అయ్యగారు వచ్చి రాయి అయిపోతాట, ఆడ దెయ్యం ఇంటికి వచ్చి కూర్చుంటాడట. అందుకే ఆ రాయి వేస్తారండి. నేను మొత్తుకుంటాను, ఎవరు చెప్పాడు? లేదు, అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు, మేము చేస్తాం. నీ మాట విన్నాను, నేనున్నాను అక్కడే. మీదంతా వేరే, మేము మతస్థులుగా ఉన్నాం, కిరస్థాన మతస్థులు, మేము మతాచారాలు. అయ్యో అంటాడు ఆయన, అయ్యో అంటాడు యేసుక్రీస్తు వారు, అయ్యో అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు తాలింపులు, పుదీనా, ఈ భాగములు ఆడెత్తిచ్చాడు, ఆడ తప్పిచ్చాడు, రాయి లేదు ఇదే. ఈరోజు వీళ్ళు అంతే, ఆనాటి వాళ్ళు అంతే. ఏమండి, వాపు వచ్చేస్తుంటుంది. రాయేసాడు, రాయిలు అంతే విప్పింది. రాయేసిన రోజు అయ్యగారికి 5 రకాలు, అంతకో శాప ముక్క. అయ్యగారి మరి అయ్యగారి భాగస్వామికి, పిల్లలకి, ఆ రోజు అయ్యగారికి మళ్ళీ బట్టలు అయిపోయింది, దారి ఖర్చులు అయిపోయింది, అక్కడికి 10,000. మరి వచ్చినందుకు ఎలాగ మరి భోజనం పెట్టి దీనికి మిగతా ఒప్పుకుందామా? వాళ్ళకి పిల్లండి, అయిపోయింది 20,000. అంటే చచ్చిపోతే, మతస్థుల్లో చచ్చిపోతే ఎంత ప్రమాదం, రైతు మతస్థుల్లో చనిపోతే ఎంత ప్రమాదమో చూడండి. ఇవన్నీ నేను చేయను, అవన్నీ చేయడండి ఆయన. ఆయనే క్రైస్తవుడు ఏంటో మరి ఒరిజినల్ రా. నేను ఇలాంటి చేయను. ఈ పండగలు, ఆ పండగలు, అవి ఇవి బైబిల్లో లేవు. ఆ రాయి అయిపోయింది. రాయి అయిపోయిన తర్వాత దిన కార్యక్రమం అయిపోయింది. అక్కడ ఒక ప్రసంగంలో ఓదార్పు. వీడు ముసుగులేసేస్తారు, మేము గొర్రెలు అని ఏదో వాక్యం చెప్పేస్తారు. అయిపోయిందమ్మా, అమ్మ ఆయనకి ఎంత పాపం అలా అప్పు చేసి బంగారం తాకట్టెట్టిన కళ్ళ ముందు అయిపోయిందా? అప్పుల్లో ఉన్నారు ఇంకా కుటుంబాలు. ప్రార్థన అలాగే, నేను రూపాయి ఇవ్వకుండా మేము ప్రార్థించి కార్యక్రమం చేస్తాం, అలాగే మనశ్శాంతి ఉండదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయ్యో వేషధారులైనా, చూడండి ఎన్నిసార్లు అన్నాడు, చూడండి ఎన్నిసార్లు అన్నాడు, చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. వచ్చేస్తారు, పెద్ద పెద్ద చర్చలు కట్టి ₹1,00,00,000 చర్చ కట్టేస్తారు. దానికి ఫండింగ్. ఈ మతం మనం స్థాపించడం, ఈ మతం స్ప్రెడ్ అయిపోవాలా. ఎక్కడ? జర్మనీలో స్ప్రెడ్ అయిపోవాలి, లండన్లో స్ప్రెడ్ అయిపోవాలి, అందరికన్నా ఎక్కువ ముందు ఇండియాకి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే గుడ్డిగా నమ్మేది ఓవర్ భక్తి మనకే. ఏ దేశం వెళ్ళినా సరే యు షట్ అప్ అంటాడు అంతే. మన దేశస్తులు అన్నీ కావాలి, ఎందుకంటే మనం అన్నీ కావాలి. అన్ని ఫోటోలు పెట్టారు ఇంటి చుట్టూ. ఏ దేవుడైనా చేయకపోతాడు, ఎవడైనా రక్షించిపోతాడు, ఎవడోడు ఇచ్చేడా. ముందు వెనక ఈ నెల ఈ దేవుడు ఇస్తే వచ్చిన ఆ దేవుడు ఇస్తాడు అని ఆశ. అది అన్ని దేవుడు ఎందుకు మొక్కుతారు? భక్తితో కాదు. ఎవడో ఒకడు ఏదో ఒక రాయి తగిలిపోదా, ఏదో దేవుడు చేసాడు, ఎవడు చేయడు. అందరు కోపం వస్తుంది కదా. అందరు తండ్రులు ఫోటోలు పెట్టేసి నా తండ్రి అసలు నేను ఇంటికి ఎవడు చెయ్యాలా? పక్కన ఫోటో చూసుకున్నాడు ఈ తండ్రి, నువ్వా పెట్టవే, అది నువ్వు చేయరా, నీ దేవుడు చేయడు. ఈ ప్రేమ నుంచి ఇంకో ప్రేమ చూస్తాడు, నువ్వా, నేను చేయను. ఏ ప్రేమలో మన దేవుడు చేయడు నీకు. ఎందుకు? అందరినీ ఎవరిని ఒక్కడనాలా తండ్రి అని, అంతే కదా. ఎలా పోల్చాడు దేవుడు? తండ్రి, భర్త, సంరక్షకుడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు తండ్రి, తండ్రి భర్తే. తండ్రి భర్త అన్నాడు. భర్త అంటే సంరక్షించేవాడని అర్థం, పోషించేవాడని అర్థం. తండ్రి బాధ్యత అయింది. దేవుడు అంటే ఎవరు అనుకోని చెప్పారంటే తండ్రి, భర్త, సంరక్షకుడు. మరి ఎవరు సంరక్షిస్తాయి? మన ఆశ ఏంటంటే అందరూ పెట్టేద్దామంటే ఏముంది, అందరు దేవుడు పెట్టండి. ఏ దేవుడు ఇచ్చినా నీకే అన్ని తెలివితేటలుంటే మరి సృష్టించినట్టుకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? నీ ఆలోచన తెలీదా? ఓహో,
ఇక్కడ వేసేదాం, అక్కడ వేసేదాం, అక్కడ వేసేదాం. ఈ దేవుడు 3 లక్షలు, ఈ దేవుడు 2 లక్షలు నాకేదో వీడు అనుకుంటున్నాడు. చుట్టూ సున్నా, ఎద్దులో కూడా 2 పడవలు కాలేసాడట. ఇది మునిగిపోతే ఇది ఉంటుంది, ఇది మునిగిపోతే ఇది ఉంటుంది అనుకున్నాడట. 2 సాగిపోయినాయట. సట్లు సారిపోయి పడిపోయిన దెబ్బ మధ్యలోడి. విన్నావా? ఇలాంటిది అది తెలివితే అట్లా వద్దు. ఎవరి దగ్గర చెయ్యండి. అది యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రం మీరు మనసులో ఏమనుకుంటున్నారో ముందుగా బయట కనక ముందే మీరు మాట్లాడక ముందే తెలుసును అడిగిన. మీరు ఎవరి దగ్గర, నా దగ్గర ఏం డ్రామాలు, మీ డ్రామాలన్నీ నాకు తెలిసి నేను మాట్లాడను. మీరు ఎవరి దగ్గర వేస్తున్నారు? యేసుక్రీస్తు దగ్గర వేసేస్తున్నారు మీ డ్రామాలు, మీ వంకలు, మీ సాకులు. ఆ దేవుడు అర్థం చేసుకోలేడు. నువ్వు ఏ రకంగా మాట అన్నావు ఆయన తెలుసు. నీ సెట్టింగ్ ఏంటో తెలుసు, నీ తత్వం ఏంటో తెలుసు, నీ బుద్ధి ఏంటో తెలుసు. దాన్ని తగ్గట్టు కరెక్ట్గా ఇచ్చేస్తాడు ఒక రోజు. అప్పుడు ఇవి గుర్తురావు నీకు. నేను జన్మలో ఏ పాపం చేసాను అయ్యగారు అన్న. ఊరుకోమ, నేనే పెద్ద పాపిని, నువ్వు నోర్మి. నువ్వు అయిపోవడం కారణం నేనే. నొప్పుకుంటా ఏం పడదు, మళ్ళీ ప్రార్థన చేసి నువ్వు చెయ్యికిరా. నువ్వు చెయ్యేసినప్పుడు నాశనం అయిపోతున్నావు. చెయ్యికిరా, నువ్వు చెయ్యికిరా. నువ్వు చెయ్యేసి చేస్తున్న వల్ల నాకు తగిలిపోతున్నాయి. అది ఎక్కడ బైబిల్లో ఉందండి అని చెప్పి కామెంట్స్ చేయగలరు. నాతో పెట్టుకోకండి, తీయండి. యోహాను, 1 యోహాను పత్రిక. ఎవడైనా ఈ బోధన తేక, ఏ బోధ? సత్యవాక్యం, శాస్త్రులు పరిచయం బోధ లాంటి బోధ కాదు. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడలా, 2 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను అపోస్తులు చెప్పిన సత్యమైన అయ్యో బోధ కాదు, దేవుని బోధ, దేవుడి ప్రయాణించినటువంటి సత్యమైన వాక్యం బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా. సత్యంతో మమ్మల్ని చేర్చుకోవడం లేదు. సత్యంతో ఉన్నాం అనుకోండి, సత్యంలో ఉన్నాం కనుక మనకు కాలేపెట్టడం. వాక్యం కూడా ఎవడు అమ్మా నా కొడుకు కొట్టేస్తా వీడు పిల్లలు ఉంటుంది కదండి, మాకు సీమలు పాకేస్తాయండి ఈ బోధ వింటే. మరి ఏం పాకాలి? చక్కగా మీకు ఏంటంటే హంసతూలికలు ఊపినట్టు ఉండాలి మీకు బోధ. ఆ బోధ నేను చేయను. మనుషులు మెప్పించే బోధ మనం చేయం. వస్తారా బదిపో. అందుకే సంఘాలు ఏడ్చిందండి. యాండి పర్వాలేదు, ఎవరి పోడు చేసేస్తాం? ఇచ్చకపు మాటలతో, కల్పనా మాటలతో, కప్పిపుచ్చు మాటలతో, మోసపుచ్చు మాటలతో. నాకు అంత అవసరం ఏంటి? మీ అందరి విషయం లెక్క చెప్పాలా? ఏం చేసేవారు అని అడుగుతాడు. మీకేం పోయింది? మీ కుర్చీలో కూర్చొని వెళ్ళిపోతారు. అలాంటి బాక్స్ ఎందుకు ఇచ్చేవారు? పడి మన జన్మ కొడతాడు, ఈ దెబ్బలు ఓడి పడతాడు. అందుకని కనీసం 3 నెలల వరకు బాక్స్ ఇవ్వలేదు సంతోష్కి. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నా. చాలా మంది ముంచాడు సార్, ఏటి ముంచాడు, మునిగిపో. మంచి వర్షాలు కూడా పడ్డాయి, కొట్టుకుపోతావు పో, వీరముంచను. ఆ దరిద్రులు మాకెందుకు? అందుకని నేను ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు. దరిద్రులారా, క్రిస్పులకును గాయకులు తప్ప మీరు మామూలు కాదు నేను బాప్తిసం అన్నాడు పౌలు గారు. ఏమన్నా చూడండి అక్కడ, ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడలా. లోనకి రమ్మనొద్దా? లోనకి రమ్మనొద్దు. లోనకాడ ఎంటర్ అవ్వదు, బయట ఉన్నాడు కానీ 100 మీద చెప్తాను ప్రభు అంటే నోర్మై వద్దన్నాడు. చూడండి, శుభం అంటే శుభోదయం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దట. ఏం చెప్పొద్దు? గుడ్ మార్నింగ్ చెప్పొద్దు. మన సీని గారు అందరికి తోసేస్తాడు. కొడుకోసే బోధకులు వచ్చారు, సేవకులు వచ్చారు, బోధకులు వచ్చారు, సేవకులు వచ్చారు. అయితే ఏటవుద్దంటే ప్రమాదం, ఏటైపోయిందంటే పూట భోజనం పెట్టాం అని ఎగరేస్తాడు. నీకు విరిసిన దుమ్ము ఈ కింద మాట విను, నీకేటైపోద్దు? శుభమని వానితో చెప్పువాడు. అదిరా నాయన, కోరుండి సిగరెట్టి, మటన్ ఎట్టి, బిర్యానీ ఎట్టి, గుడ్లు 2 వేసి పెట్టి ఏడు తెచ్చుకున్నావు నువ్వు? వాడు ఎన్ని చేసుకొచ్చాడు మాయా తప్పు టమాటా విద్యలు అన్నిట్లో నీవు డబ్బులు లేవు కానీ పాలి భావిస్తావు. సూపర్ బైబిల్ అంటే ఇది. నీకేటి ఇవ్వలేదు, చాలా మంచి కూర వండావు శ్రీను, వండించావు, కోవిన కోడి వండావు, చాలా అమ్మ చేతితో వండితే ఆవిడ ముసిరిపోతాడు. ఆవిడ అబ్బా నేను బాగా వండిస్తాను. నెక్స్ట్ మళ్ళీ పిల్లండి పొగుడుతారు.
ఉండు కోడికి చిన్నదయ్య ఉంది పెరగని అంటాడు మనోడు. మళ్ళీ వాళ్ళు పొగడితే ఎలా ఉంటుంది అది కూడా తీస్తారా బైబిల్లో? వాళ్ళు పొగడితే ఎలాంటి మాటలు అంటే అవి పత్రికలో చెప్తాడు పౌలు గారు. ఇలాంటి వాళ్ళు ఎంటర్ అవుతారు, వాళ్ళ మాటలు ఎంత బాగుంటాయో. మన మాటల నోరిప్పితే తిట్లాడే మనిషి అంటే, నోరిప్పితే తిట్టడమే. ఏ రోజు ఒకటి పొగడడం లేదు, ఒకటి మెచ్చుకోవడం లేదు. నేను బైబిల్ చెప్పాలా, నీకు మెచ్చుకోవడం నాకెందుకు? ఏంటి ఇచ్చక మాటలు చాలా పదం బాగుంటుంది. నేను పరిశుద్ధాత్ముడు ఉపయోగించిన పదాలతో చెప్తే బాగుంటది వాక్యం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చక మాటలైనను అదిగో ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను నెవర్. నా జీవితంలో సువార్త ప్రారంభమైన దగ్గర నుంచి నేను ఎన్నడూ ఉపయోగించుకోలేదు. అలా ఉపయోగించుకుంటే నా పరిస్థితి పౌలు గారికి పెద్ద ప్యాలెస్ అయిపోనేమో. నాకు అవసరం లేదు, ఉన్నదే నేను పెంట కుప్పగా ఇచ్చుకొని వచ్చాను. దాన్ని వెళ్దాం, ముందుకెళ్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త చూడండి. మతం గురించి ఎక్కడైనా ఉందేమో బైబిల్లో లోనికి వెళ్దాం. టైం చెప్పండి ఆయన, 1 hour అది కట్ చేసేద్దాం. మరొక భాగం వచ్చేవారని చెప్పుకుందాం. బైబిల్లో మతం గురించి ఎక్కడ ఉందా? ఈ మతోన్మాదులు చేస్తున్న పని. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చూ. యేసుక్రీస్తు ఏమంటున్నారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత. దేనికి? మతం స్థాపించడానికా? అది చూపించండి బైబిల్ ఎక్కడో. దేవుడు గాని, పరిశుద్ధాత్మ దేవుడు గాని, యేసుక్రీస్తు గాని, మన తండ్రి గాని ఎక్కడైనా సరే మతాన్ని స్థాపిస్తున్నాను. మతం స్థాపించింది మనిషా, దేవుడా? ఇది మతమా మార్గమా తెలియాలంటే మరి ఇవన్నీ స్కాన్ చేసుకొని రావాలి. ఒకసారి మనం వెళ్దాం. నా దూతను ముందుగా పంపుచున్నా. ఎవరి దూత? వెరీ గుడ్, యోహాన్ గారు. ఆయన ఏమన్నా మతస్థుల్లా ఉన్నారా? ఆయన్ని మతం చేస్తుంటారు. యోహాన్ మతం ఉండుంటారు నాకు తెలిసి. యోహాన్ ఇచ్చిన బాప్తిసం ఏం చెప్పేశారు? యేసుక్రీస్తు వారి బాప్తిసం కన్నా యోహాను బాప్తిసం గొప్పది. ఎందుకు సార్ అంటే, యేసుక్రీస్తు లాంటోడే. ఆయన ఎందుకు తీసుకున్నాడు? బాప్తిసం అనేది చాలా అవసరం పరలోకానికి. నీతి యావత్తు ఇలా జరగడం కొరకు నాకు ఇయ్యి అన్నాడు. యోహానే యేసుక్రీస్తే యోహాను చేతిలో తీసుకుంటే బాప్తిసం తీసుకుంటే యోహానుతోనే చేయించుకున్నటువంటి బాప్తిస్మమే గొప్ప బాప్తిసం. అలా బాప్తిసం తీసుకున్న వాళ్ళ సంఘమే బాప్టిస్టు సంఘం. జాన్ స్మిత్ 666 ఆ టైంలో దీన్ని ప్రారంభించాడని దాని లిస్ట్ నా దగ్గర ఉంది. సరే, ఇదొక మతం. మార్టిన్ లూథరే తీసుకొచ్చాడు కనుక మేమందరం లూథరన్స్. ఇదొక మతం, మతశాఖ. సరే, ఈ సంఘాల్లో కూడా మతాలు లేవు అనుకోకండి. టోటల్గా ఏం పెట్టారు? మేము మతం ఆర్సిఎం. మేము రోమన్ కేథోలిక్ నుంచి వచ్చాం కనుక మరి పోపులు బైబిల్ దాచేసి దేవుడిని వాక్యాన్ని పరిచయం చేయకుండా మేమే దేవుడు అని పరిచయం చేసుకొని మరియమ్మను చూపించి విగ్రహారాధన చేయించారు కనుక మేము రోమన్ కేథలిక్ మతస్థులు, రోమా మతస్థులాడే. కేథోలిక్ అదొక మతం, యెహోవా సాక్షులు అదొక మతం, సెవెంత్ అదొక మతం. ఒకటి కాదండి. యోధా మతం, జైన మతం, సిద్ధి మతం, ఈ మతాలు ఒకటైతే ఇందులో కూడా మత శాఖలు ఎన్నో తీసే చూసారా? బాప్తిసం ఇచ్చే యోహాను అదొక మతం. ఇగో మన చెన్నై వచ్చిన తోమా అదొక మతం. ఇంకొక ముందు కాలంలో భక్త్ సింగ్ ఒక మతం, యేసుపాద ఒక మతం, యేసన్న గారు ఒక మతం, బర్నబాస్ ఒక మతం, జోషువా డేనియల్ ఒక మతం. సరే, కొంతకాలం మారిపోతాయి. మన పిల్లల టైంకి మతాలుగా మారిపోతాయి. వద్దురా బాబు, అయ్యో వాటి మాట్లాడకండి. మతం వేరు. మతంలో కలుపుకోవడానికి మీరు డినామినేషన్లో పెట్టుకొని మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప
దేవుడు అంటున్న మాట చూడండి. నా దూతను ముందుగా పంపుచున్నాను, అతడు ఏ మార్గము? ఏ మార్గము? ప్రభు మార్గమును సిద్ధపరచుడి. దేవుడు ఏమన్నా మతం గురించి ప్రస్తావించాడు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. చూడాలి, మీరు అన్ని చూడాలి. క్రైస్తవ్యం మతమా మార్గమా తేలిపోవాలి. ఈరోజు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మతాల్లో నిలిచి చూడండి అనడా? మతం నీకు పరలోకాన్ని చేర్చదు. నీకు ఏమండి, ఈరోజు నేను మరి వేరొక ఊరు వెళ్ళాలి, అర్థమైందా? రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలంటే నేను ఏ మతం పుచ్చుకుంటూ వెళ్తాను? రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కితే, పోనీ విజయవాడ బస్సు ఎక్కి వయా రాజమండ్రి రాసి ఉంటే నేను వెళ్తాను. రాజమండ్రి వెళ్ళడానికి మతం ఏ మతం పుచ్చుకుంటే వెళ్తానంటే, ఏ మతం పుచ్చుకుంటే వెళ్ళవరా బాబు, బస్సు ఇచ్చుకో. బస్సు ఇచ్చుకుంటే రాజమండ్రి వెళ్తాం. పరలోకం వెళ్ళడానికి ఏ మతం ఇచ్చుకుంటే వెళ్తామని చెప్పాడు దేవుడు. మతాలు తీసుకుంటే పరలోకం వెళ్ళరు, దౌర్భాగ్యులుగా మారిపోతారు. ఎలా మారిపోతారో చెప్తున్నాడు, ముందు ముందు చూపిస్తాను. పరలోకం వెళ్ళాలంటే మార్గములను చూడండి. మార్గం ఎప్పుడు? ఇర్మియా ప్రవక్తతో ఎప్పుడు రాశాడు ఇర్మియా గ్రంథం? ఇది క్రీస్తుకు పూర్వం. ఎప్పుడు చెప్తున్న మాట మీరు లెక్కేసుకోగలరు, మీరు లెక్కలేసుకోవాలి. క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 600 700. క్రీస్తుకు పూర్వము ఇంచుమించు 600 సంవత్సరాలు, కరెక్ట్ 600 సంవత్సరాల క్రితమే వ్రాయబడినటువంటి, క్రీస్తుకు పూర్వం రాయబడిన మాట. ఏమని రాసి చదవము అక్కడ, చదవండి. యోహాన్ ఇర్మియా గ్రంథం 6:16, మార్గములలో నిలిచి చూడడి, పురాతన మార్గములకు వచ్చి ఏం చేయాలట? ఏ మతంలో కలుస్తాం, ఏ మతంలో తాగుడు బాగుంటది, ఏ మతంలో తిరగడం బాగుంటది, ఏ మతంలో శరీర సుఖాలు తీరుతాయి, ఏ మతంలో ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకోలేదు. ఏ మతములో ఉంటాం, ఏ మార్గములో ఉంటే పరలోకం వెళతాం. మేలు కలుగు మార్గమేది? మేలు నీ ఆత్మకి, నీకు చిరకాలం ఉండే నీ ఆత్మ నివాసానికి ఏ మార్గం అయితే, ఏ మార్గం అంటే, మార్గం అంటే ప్రయాణించేదాన్ని మార్గం అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఇది మనం ఉండే స్థలం కాదన్నమాట. మనం ఉండని దాని కొరకు మతం ఎందుకు? మతంతో పనే ఉంది, మనకు మార్గం కావాలని. అది అన్నట్టు చూడండి, ఏమన్నాడు? పురాతనమైన మార్గములు విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి. అంటే మేలు కలుగు సంఘం మీద ఉందని అడుగుతున్నారండి. వాక్యం బాగుంటది కానండి, ఇన్ని వదలలేమండి, వదలడు మనకు. ఏంటి మా తాళి కట్టిన భర్త వెళుతూ మా అయ్యగారిని వదలని అంటారు కొందరు. ప్రాణం ఎందుకంటే వాళ్ళు పారంపర్య ఆచారాల్లో మతస్థులుగా మారిపోయారు. మతోపదేశకులు తయారీ చేసేసారు. వాళ్ళు తయారైపోయి వాళ్ళని మతస్థులుగా ఒక సిద్ధాంతానికి బలి చేసేసారు. ఉదయాన్న టీ తాగడం అలవాటు ఉంటుందండి చాలా మందికి. ఒకరోజు తాగలేదు అనుకోండి, అడిగి ఇది రాదు. తెలుసా మీకు? ఇదో మతం. టీ కంగారు 4 అవగానే పిచ్చైపోతారు కొందరు. టీ 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 కారాపండి ఆపండి 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 అంటాడు. ఒకసారి కోరకడు ఎనభై మనకు అలవాట్లేదు, ఆ టీ అలవాట్లేదు, వెళ్ళిపోతున్నాం. ఆపండి, ఎక్కడ చూసినా ఆపండి ఆపండి, టైం అయిపోయింది బాబు, ఆపండి ఆపండి ఆపండి. 4 గంటలకు టీ పడకపోతేట తలకు వెళ్ళిపోద్దట. ఆ రోజు బతికినట్టే ఉండదట, శవం ఉన్నట్టు ఉంటాడు మళ్ళీ టీ తాగినంత వరకు. అందులో 4 గంటలకు తాగిన టీలను కిక్ అట, మరి 4 దాటితే ఆ కిక్ ఉండదట. అలాగే వీళ్ళు కూడా పారంపర్య ఆచారాలకి, మత సిద్ధాంతాలలాగా మతస్థులుగా తయారైపోయి వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ
సత్యమును గురించి, న్యాయమును గురించి యథార్థ ఈ మాటలు వినరట. ఏమింటారు? పోపు ఎంత ఇచ్చావు, దాని ఎంత ఇచ్చావు, దశభాగం ఎంత ఇచ్చావు, వచ్చివా మంచివా, ఏం తేలేదు, అది ఇచ్చేసావు, అది చేసావు, ఇది రాళ్ళతో పట్టాలి. వీటి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ సమాజం మీద ఉన్నటువంటి సాంక్ష్యం. నీళ్ళు చల్లుకున్నావా, కాళ్ళు కడుక్కున్నావా, గిళ్ళు కడుక్కున్నావా, ఇదిగో వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ వాటి మీద చూడండి. అక్కడ కూడా పురాతనమైన మార్గములో నిలిచి చూడండి. వేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. మతం అనలేదు. మతము నిన్ను పరలోకానికి చేర్చదు. నువ్వు దేవుని మార్గములో ప్రవేశిస్తే, ఆ మార్గములో ఉంటే చూడండి ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమి రూఢిగా స్థిరపడతారు. ఏం చెప్తా చూడండి. యోహాను సువార్త 14:6 నేనే మతము అన్నాడా? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును. నేను ఏమన్నాడు? మార్గమును. దేనికి మార్గము? యాత్రికులుగా పరదేశులుగా మీరు వచ్చేసారు ఇక్కడికి. మీరు కన్న తండ్రి గర్భాల గుండా కిందకు వచ్చేసారు. మీరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకి వెళ్ళిపోవాలి. వచ్చిన వాడు తోవ తెలియక ప్రసంగిని అంటాడు, తోవ తెలియక తిరుగుతున్నాడు. తాను వచ్చిన తోవ తను తెలుసుకోవాలి. ఆ తోవ చూపించిన వాడే. దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపులుగా ఉన్న మనకి యేసుక్రీస్తు రక్తం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి తిరిగి మనల్ని పరలోకానికి నడిపించేటువంటి నాదుడుగా, మార్గముగా క్రైస్తవ్యం అన్నది మార్గము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము చూడండి 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదియు కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. మతం చూపిస్తానండి యేసుక్రీస్తు. మాట్లాడితే ఈ వాక్యం తెలియక మతము 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 అది క్రైస్తవం ఎక్కడ కూడా మతం అని ఎక్కడ వ్రాయబడలేదండి. ఎక్కడ వ్రాయబడలేదు. మార్గము, సర్వోన్నతమైన మార్గము, సర్వోన్నతమైన మార్గములో ప్రవేశించండి. వచ్చే వారం మిగతా భాగం ఆ మతస్థులుగా ఉండిపోతే ఏం జరిగిందో, ఆ మతోన్మాది ఎవడో, మళ్ళీ మతము నుండి మార్గములోకి వచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి చేసిన పనులేవో, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వచ్చే వారం తప్పనిసరిగా మీ కొరకు వివరించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇవరి యొక్క గొప్ప మాటలు తండ్రి నేను వినిపించడానికి కృప చూపించున్నాను. ఇదిగో నాయన, మతము అనుకుని మతస్థులుగా ఆచారయుక్తమైనటువంటి జీవితాలు, నేను వాక్యము కన్నా తండ్రి, సత్యము కన్నా ఆచారాల మీద తండ్రి నేను ఈరోజు క్రైస్తవ్యం కూడా విపరీతమైనటువంటి నేను ఆసక్తి కలిగి కనుగొలుస్తున్నారు తండ్రి. విశేష ఆసక్తి కలిగి ఆచారాల మీద ఉన్నారు తప్ప తండ్రి వాక్యం మీద, బ్రతుకు మీద, మరి పరలోకం మీద తండ్రి నేను భయభక్తులు కలిగి జీవించడం మీద, భక్తి జీవితం మీద లేకపోవటం వల్ల జరుగుతున్నటువంటి విపత్తును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా వాటిని వివరిస్తుండగా తండ్రి నేను మీ కృపతోడుగా ఉంచండి. అనేకులు తెలుసుకోండి. ఇకనైనా మతం అని పేరు ఎత్తకుండా, మతస్థుల్లా కాకుండా పరలోకానికి మార్గస్థులుగా అనేకులకు తండ్రి వెలుగు చూపే వారం ఉండాలని కృప చూపించమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి.